గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. రాష్ట్రంలో జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంతేకాకుండా జనసేనకు మంత్రులు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఇన్ఛార్జీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 7 నియోజకవర్గాల్లో దాదాపు 3 నియోజకవర్గాల్లో జనసేనకి ఇన్ఛార్జీలు ఎప్పటికీ లేరు. దాదాపు ఎన్నికలు అయ్యి దాదాపు 9 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ ఇన్ఛార్జీల కొరత తీవ్రంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో పాలకొల్లు, ఆచంట, తణుకు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ ఇన్ఛార్జీలు లేరు. ఇక పాలకొల్లు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా జనసేనకి ఇక్కడ ఇన్ఛార్జి కొరత తీవ్రంగా వేధిస్తుంది. బన్నీవాసు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇన్ఛార్జో లేకపోతే ఏంటో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఏనాడు కూడా ఇక్కడికి బన్నీవాసు వచ్చి కార్యకర్తలతో సమావేశాలు కానీ పార్టీ బలోపేతానికి సంబంధించి ఏనాడు కూడా ఆయన ఎక్కడ కూడా పని చేయలేని పరిస్థితి. ఏదో ఎప్పుడైనా రావడం ఆయన వెళ్ళడం తప్ప పార్టీ బలోపేతానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇక్కడ ఎటువంటి పని బన్నీవాసు చేయలేదనే చెప్పాలి. అయినప్పటికీ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను జనసేన కేడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ ఎందుకు లేరు అనే దానిపై కూడా నాయకుల్లో కాస్త సందేహం వ్యక్తం అవుతుంది. కార్యకర్తలు తమ బాధను వెల్లబుచ్చుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ లేకపోవడం తమ దురదృష్టంగా భావిస్తున్నారు. ఇక పక్కనే ఉన్న ఆచంట నియోజకవర్గంలో కూడా జనసేన ఇన్ఛార్జ్ ఇప్పటికీ లేరు. గత వైసీపీ పాలనలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన చేగుండి సూర్యప్రకాష్ ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన ఇన్ఛార్జి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆచంటలు లేరు. దాదాపు ఆచంట నియోజకవర్గానికి విషయానికి వస్తే కూడా జనసేన చాలా బలోపేతంగా ఉంటుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గం కూడా జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. అయితే ఇక్కడ ఏమన్నా లోకల్లో వారి ఇబ్బందులు వచ్చినా వారి జనసేన పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు ఏమైనా సమన్వయ లోపం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎవరికన్నా చెప్పుకుందామంటే వారి బాధను వెళ్ళబుచ్చుకోవడానికి తమ నాయకుడికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరు లేకపోవడంతో తమలో తామే కుమిలిపోతున్నారు ఆచంట నియోజకవర్గంలోని జనసేన నాయకులు. మరొక నియోజకవర్గం తణుకు నియోజకవర్గం. తణుకు నియోజకవర్గంలో కూడా జనసేన కేడర్ అత్యంత బలంగా ఉంటుంది. దాదాపు తణుకు నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాల్లోనూ కూడా కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పటివరకు కూడా జనసేన ఇన్ఛార్జ్ లేరు. గతంలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన విడివాడ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో తనకు జనసేనలో తణుకు నియోజకవర్గ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పి తనకు ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీకి ఇప్పటివరకు రాజీనామా చేయనప్పటికీ కూడా పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన కార్యకర్తలతో నాయకులకు అందుబాటులో లేరు. అయితే ఆయన పార్టీలో ఉన్నారా లేదా అనేది అయితే కూడా స్పష్టత అయితే లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఇన్ఛార్జ్ హోదాలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఇన్ఛార్జ్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది. తమ బాధను చెప్పుకోవడానికి ఒక నాయకుడు లేకపోవడంతో వారు అత్యంత బాధ వ్యక్తం చేస్తున్నారు. లోపల కుమిలిపోతున్నారని చెప్పాలి. కనీసం తమ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఏమన్నా సమన్వయ లోపం ఎక్కడన్నా ఉంటే కనుక తమ బాధను చెప్పుకోవడానికి ఇన్ఛార్జ్ లేకపోవడం ఏంటా అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ ఈ 3 నియోజకవర్గాల్లోని ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ కొరతలు తీవ్రంగా వేధించడంతో తమ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇన్ఛార్జ్ ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంగా ఉన్నప్పటికీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో జనసేన ప్రాబల్యం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ఇన్ఛార్జీలు లేకపోవడం గమనార్హం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్న పాలకొల్లు, ఆచంట, తణుకులో జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోవడంతో కార్యకర్తల, నాయకులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ ఇన్ఛార్జీలు లేరని పై స్థాయి పవన్ కళ్యాణ్ స్థాయి నాయకులకు తెలియనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులతో పాటు కొంతమంది జిల్లా స్థాయి నాయకులు ఇన్ఛార్జీల కొరత వేధిస్తుందని అధిష్టానానికి తెలియజేశారా లేదా అని అయితే స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ కూడా 3 నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీ బలోపేతంగా ఉంది. కాబట్టి ఇక్కడ జనసేన కేడర్ పవన్ కళ్యాణ్ లేకపోతే నాగేంద్రబాబు ఇలాంటి వాళ్ళు ఏమన్నా కాస్త శ్రద్ధ పెట్టి 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వేస్తారా, లేకపోతే యథా రాజా తదా ప్రభ అంటూ ఇలాగే నెట్టుకొచ్చేస్తారా అనేది అయితే వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.